హాయ్ అండి. మనిషి ఎదుగుదల అనేది ఒకరు తోడుంటేనే ఎదగొచ్చు అన్న ఆలోచన మానుకోండి. ఎవరు ఎవరు తోడుండాల్సిన అవసరం లేదు. తనకు తెలివి ఉంటే మాత్రం తన తెలివితో తను ఎదగగలుగుతారు. ఎంత కష్టాన్నైనా సరే అనుభవించి తను పైకి రాగలుగుతాడు. ఎందుకనంటే నేను బిగ్ బాస్ కానీ జబర్దస్త్ వీళ్ళ ఈ కంటెంట్స్ చూస్తుంటాను కదండి. నేను బిగ్ బాస్ అయితే సెకండ్ సీజన్ నుంచి కంటిన్యూగా చూస్తూనే ఉన్నాను నేను. వాళ్ళు ఒక్కొక్కరు బాధ చెప్తుంటారు తెలుసా. నాకైతే ఏడుపు వస్తుంటుంది వాళ్ళు చెప్తుంటే. అంటే అబ్బా చూస్తే పిల్లలు ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చిర్రా. మనం అనుకుంటాం వాళ్ళకేంది బాగానే చేస్తున్నారు, మస్తు సంపాదిస్తున్నారు అది. మరి ఇప్పుడు సంపాదిస్తున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు ఆ పైకి వచ్చిర్రు, ఎవరు సపోర్ట్ తోటి వచ్చిర్రు, వాళ్ళు కష్టపడ్డారు. సరే పేరెంట్స్ కూడా కొంతమంది సపోర్ట్ చేయవచ్చు, కొంతమంది సపోర్ట్ చేయకపోవచ్చు, అది వేరే విషయం. కానీ తన ఓన్ మైండ్ తోటి తాను పోయి ధైర్యం చేసుకొని ఎవరన్నా ఏమన్నా అనుకొని అని ఒక అడుగు ముందుకేసి వాళ్ళు అంత కష్టపడి ఒక్కొక్కరు చెప్తుంటే బిగ్ బాస్లో వాళ్ళు చెప్తుంటారో మధ్య మధ్యలో ఏదన్నా ఎప్పుడన్నా అడిగినప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా వీళ్ళ ఎదుగుదల వెనక ఇంత కష్టం ఉందా అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళ కష్టంతో వాళ్ళు అట్లా పైకి వస్తున్నారండి. మనం కూడా అంటే మనిషి అనుకున్నది సాధించలేదు, మనం సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే అనుభవించి సాధించవచ్చు. అర్థమైందా? లేదు మనం గిట్లే తిని కూర్చోవాలనుకుంటే మా అమ్మ సపోర్ట్ ఉందా, మా నాన్న సపోర్ట్ ఉందా, మాకు ఎవరు సపోర్ట్ లేరు, వాళ్ళ సపోర్ట్ తోటే నేను పైకి రాగలుగుతా అది ఇదని అనుకుంటే వాళ్ళు ఎదగలేరు. ఇక అంతే, ఇంకా వాళ్ళు ఇక. అందుకని నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏందని అంటే, అవసరం ఇప్పుడు మీరు ఒక స్టేజ్ ఎక్కి మీరు ఒక స్పీచ్ ఇవ్వాలనుకుంటారు, ఒక్కరే ఇవ్వగలుగుతారు, తోడైతే రారు కదా. నువ్వు కప్పు అందుకుంటావు, ఏదో పోటీలలో గెలిచి వెళ్ళినావు, అది కూడా నువ్వు ఒక్కనివే తీసుకుంటావు కదా, నీకు సోపత ఎవరు రారు కదా. నువ్వు 1,00,000 రూపాయలు దాని మీద చెక్ మీద సంతకం చేయాలనుకుంటావు, నీకు సోపత ఎవరు సిగ్నేచర్ చేయరు కదా, నువ్వే చేస్తావు కదా. అందుకే నీ అంతలు నువ్వే కష్టపడాలి, కష్టపడి పైకి రావడం నేర్చుకోండి. కానీ మీకు తప్పుగా అనిపిస్తే మాత్రం ఏమనుకోకండి. ఇది తప్పని నేనైతే అనుకోవట్లేదు, ఏదో నేను చూసినా కాబట్టి. ఒక్కొక్కరు ఎంత కష్టపడి పైకి వాళ్ళందరూ అంత ఆ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళ వెనక ఎంత కష్టం ఉందో నేను కొంతమందిని చూసిన, నాకు అట్లా అనిపించింది. నిజంగా ఈ పిల్లల వెనకాల ఇంత కష్టపడి వాళ్ళు అంత పైకి వచ్చి వాళ్ళు ఇప్పుడు హీరోల్లాగా ఎదిగిపోయారు. అంటే ప్రతి ఒక్క విజయం వెనుక వాళ్ళ కష్టం అనేది ఉంది. వాళ్ళు ఇప్పుడు వచ్చి మంచిగా హీరోల్లాగా బతుకుతున్నారు. మీరు కూడా అదే పొజిషన్కి రండి. అర్థమైందా? అదే చెప్పాలనుకున్నా.